హాయ్ ఎవ్రీవన్, నేను మీ కళ్యాణ్. సో నేనైతే కనుక ఈరోజు చెప్పా కదా ఆవకాయ అయితే పెట్టేసుకున్నాము. సో నార్మల్ అయితే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. సో ఇదన్నమాట ఆవకాయ చేసే విధానము. సో సీరియస్లీ అంటే చాలా బాగుంటుంది అనమాట. నిజంగా పొద్దున్న లెగిసి వేడి వేడి అన్నంలో ఇలా ఆవకాయ కలుపుకొని తింటే ఉంటది చూడు, స్వర్గమే లెక్క ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మా అమ్మమ్మ అయితే ఉంది ఇక్కడ. సో మా అమ్మమ్మ చేత్తో మేము అందరం గోరుముద్ద అయితే తినబోతున్నాం. సో అది మీకైతే చూపిస్తున్నాను లైవ్ లో. సో మీరు కూడా ఎలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి, ఓకేనా? మా అమ్మమ్మ ఎలా పెడతారో చూడండి ఫ్రెండ్స్. 50 కాయలకు తొక్కు పెడుతున్నాం. అల్లపావు అల్లపావ నువ్వు కిలో ఒకటికి ఒకటి సరే సరే 3 4 5 పొడి ఆవాలు జీలకర్ర కోసు ఈటానా మొత్తం వేసి అయ్యా కొంచెం ఇది ఇది పొడి జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పేస్ట్, పోపు, 4 కిలోల నూనె, 4 కిలోల నూనె, కిలో మిరప్పొడి, 2 కిలోల ఉప్పు. ఇవంతా మిక్సీ చేసినాక పచ్చళ్ళు వేసుకొని ఎత్తుకోవాలి. ఓ దాంట్లోకి ఎత్తుకొని 3 రోజులు అయినాక మళ్ళీ ఓ దాంట్లో గుమ్మరిచ్చి కలపాలి. అర్థమైందిగా మీకు కూడా ఎలా చేయాలో చేసుకొని నేను బాగుంటుంది. ఒకసారి కామెంట్లలో చెప్పండి, సరేనా? మంచిగా పెట్టుకొని తిను. ఇంకా దోశలు పోయి 15 ఇగో పచ్చడి ఇట్లా కలిపి పెట్టేస్తారు. కందిగాని పెళ్లి కాదు, శేఖర్ గారి పెళ్లి. శేఖర్ గారి ఇండ్లకు పోని ఏ తప్పు లేకుండా, గడపలు లేకుండా, ఏ గడపలు లేకుండా పోని అచ్చినికి మళ్ళీ వచ్చారు కొడుకు చెయ్యి. చూసారుగా హైదరాబాద్ లో తొక్కు అయితే ఎలా ఉండేది అనమాట. తెలంగాణ తొక్కు అంటారా బాబు. సో దీని గురించి అయితే అసలు ఇది ఏంటి, దీన్ని ఎలా ఉండిద్ది, సో ఇదైతే హర్షిని చెప్పింది అనమాట. హర్షిని అసలు చెప్పు మన ఫాలోవర్స్ కి. ఇది అయితే ఇప్పుడైతే కలుపుతున్నాం కదా, ఇప్పుడు తీయొద్దు. ఒక 3 days 1 week తర్వాత మళ్ళీ కలిపి కొంచెం డబ్బాలోకి తీసుకోవాలి. అప్పుడు బాగుంటుంది, లేదంటే బాగుండదు. అంటే ఇప్పుడు ఈ పచ్చడి అనేది మనకి ఎన్ని నెలలు వస్తుంది? 1 year. 1 year వస్తుంది, సంవత్సరానికి వస్తుంది. ఓకే, సంవత్సరానికి ఒక్కసారే పెడతాం మనం. ఈ మామిడికాయ వల్ల ఎలాగా రుచి ఉండిద్ది? సూపర్ రుచి ఉంటది. అందరికి తెలుసు అది మామిడికాయ అవాయ ఎలా ఉంటుందో. మా తెలంగాణ ఆవకాయ అయితే ఇలా ఉంటది. మీరు ఎలా పెట్టారో కామెంట్స్ లో కామెంట్ చేసేయండి, సరేనా? చాలా చాలా అన్నం చాలా అంటున్నా. ఒక ఆనియన్ తెప్పు. చూసారుగా ఎట్టుందో మామూలుగా అనమాట. నోరు అయితే ఊరిపోతుంది. సో ఇప్పుడైతే దాన్ని అయితే మేము తినబోతున్నాం. సో మామూలుగా కొంచెం కొత్త ఆవకాయ
ఏమో లేదు రేపు దిగుతాం ఒక 2-3 రోజులు అటు ఎక్కిలు వస్తుంది నాకు నీది అమ్మా చూసారుగా ఇలా ఉండిద్ది అనమాట. సో ఎలా అయితే చెప్పానో ఆవకాయ తయారు చేసే విధానం ఎలా ఉందో చూసారుగా. సో అలాగే అందరూ చేసుకుని అనమాట. అసలు నార్మల్గా ఉండదు, చేసుకొని తింటే పీక్స్ అనమాట. సో మా అమ్మమ్మ చేసింది ఎలా ఉందో మీ అందరూ కామెంట్స్ పెట్టండి, ఓకేనా? సో థ్యాంక్ యూ, లవ్ యూ. నేను మీ కళ్యాణ్, ఇంకో వీడియోతో కలుద్దాం. లవ్ యూ ఆల్.